మిత్రులు కృష్ణప్రసాద్ గారు, వేదిక నిన్న పెద్దలందరికీ, ముఖ్యంగా మాకు మార్గదర్శకులు పొన్నాల లక్ష్మయ్య గారు, మా డిప్యూటీ చైర్మన్ గారు, వన్నం గారు, రాజు గారు, వివిధ పార్టీ నాయకులందరికీ నమస్కారాలు. స్వతంత్ర టీవీ 4 సంవత్సరాలు దిగ్విజయంగా ముగించుకొని 5వ సంవత్సరంలోకి అడుగిడుతున్న వేళ స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, దీంట్లో పనిచేస్తున్నటువంటి మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా పత్రికా రంగం అనేది ది ఫోర్త్ ఎస్టేట్, చాలా గౌరవప్రదంగా ఈ దేశాన్ని నడిపించడంలో 4వ పిల్లర్గా ఉన్నటి రంగం శక్తివంతంగా, సమర్థవంతంగా ఉండాలి. పరిపాలకుల్ని, ప్రతిపక్షాలని ఇద్దరిని కూడా సమన్వయపరుస్తూ అవసరం అనుకున్నప్పుడు గాడిలో పెట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి రంగం ఇది. ఇది స్వతంత్రంగా ముందుకు పోవాలి. అధునాతన ప్రపంచంలో సోషల్ మీడియా వేగంగా పోతా ఉంది. నేను చాలా సందర్భాలు చెప్తాను. గతంలో ఒక పత్రిక ఒక వార్త వస్తే మంత్రులు రాజీనామా చేసినటువంటి సందర్భాలు, అంత పస ఉండేది ఆ వార్తలో. ఇవాళ సోషల్ మీడియా చూస్తా ఉన్నాం. అభూత కల్పనలు, అబద్ధాలు ఎక్కువ దాని మెజారిటీతో ఉన్నటువంటి సందర్భం. వాస్ట్ బిగ్ లైట్స్. నేను కొన్ని ఛానల్ చూస్తూ ఉంటాను. సరే, వాళ్ళ ముందే అన్ని చర్చలు జరిగినట్టుగా, నిర్ణయాలు అయిపోయినట్టుగా ఇస్తూ ఉంటారు. దాన్ని చూసి ఆనందపడే వరకు ఉన్నారు. బట్ అది క్షణికాలమే. దీర్ఘకాలికంగా వాస్తవాలకే పెద్దపీట ఉంటుంది. వాస్తవాలు రాయాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే రాయాలి. ప్రభుత్వాలు మంచి చేసినప్పుడు మంచి కూడా రాయాలి, ప్రోత్సాహం కూడా ఇవ్వాలి. అప్పుడే నాయకులు ముందుకు పోతారు. రాజకీయ నాయకులు మేమందరం కూడా కోరుకునేది, మాకు కూడా ఒక చెక్ ఉండాలి, మాకు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చేటటువంటి రంగం పత్రికా రంగం. తప్పులు చేసినప్పుడు తప్పనిసరిగా ఎత్తి చూపాలి, మంచి చేసినప్పుడు పొగరుతో ముంచెచ్చాలి. అదే మీ రంగం యొక్క గొప్పతనం. నేను మరొకసారి స్వతంత్ర టీవీ వారికి శుభాకాంక్షలు. సమర్థవంతంగా వాస్తవాల్ని ప్రతిబింబిస్తూ పెద్దలు చెప్పినట్టుగా నిండు నేరేళ్ల పండుగ జరుపుకునే విధంగా మీరు ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్ అండి.